రాఘవ్ చడ్డా బీజేపీలో చేరడం అనేది మన దేశంలో పొలిటీషియన్స్ ఇంకా మన కోసమే ఉంటున్నారని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఒక టైట్ స్లాబ్. ఓకే ఇంకా మీరు రియాక్ట్ అయ్యి కామెంట్స్ లను వేసుకునే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇక్కడ ప్రాబ్లం పార్టీ మారడం గురించి కాదు. ఇంతకు ముందు కూడా చాలా మంది మారారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే మనిషి ఒకప్పుడు మణిపూర్ కాలిపోతుంది, బీజేపీ ఏం చేయట్లేదని చెప్పి తెగరిచారు. సార్, మణిపూర్ ఇంకా కాలుతూనే ఉంది. అంతేకాదు బీజేపీ ఒక వాషింగ్ మెషిన్ అని, అందులోకి ఎవరైనా వెళ్తే చాలు సిబిఐ ఈడీ కేసులన్నీ మాయమైపోతాయని ఒకప్పుడు ఎద్దేవా చేశారు. भारतीय जनता पार्टी एक ऐसी वॉशिंग मशीन है जो बिना डिटर्जेंट पाउडर के ही दमदार सफाई देती है। एक तरफ से कथाकथित भ्रष्टाचारी डालो और दूसरी तरफ से क्लीन चिट निकलती है. మన కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 10 ప్రకారం ఒక సిట్టింగ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే వేరే పార్టీలో జాయిన్ అవుతే వాళ్ళు డిస్క్వాలిఫై అంటే అనర్హులైపోతారు. కానీ అదే ఒక పార్టీకి సంబంధించి 2/3 మెంబర్స్ ఒక్కసారిగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే దాన్ని డిఫెక్షన్ అనలేం, అది మెర్జర్ అంటే లీగల్లీ రైట్. అండ్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళేందుకు కూడా 2/3 కంటే ఎక్కువ మందే. ఇంతకీ ఆ 7 ఎవరబ్బా అని మీకు డౌట్ వస్తే, ఫస్ట్ మన మాజీ ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, నెక్స్ట్ స్వాతి మాలివార్, అలాగే సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సైని కూడా ఉన్నారు. కానీ అందరికన్నా ఇంట్రెస్టింగ్ పేరు ఎవరిదో తెలుసా? అశోక్ కుమార్ మిట్టల్. ఈయన ఎవరో తెలుసా? ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఓనర్. ట్విస్ట్ ఏంటంటే రాఘవ్ చడ్డాని ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తీసేసిందో, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అశోక్ కుమార్ మిట్టల్ కి ఆ పోస్ట్ ని ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో గెస్ చేయండి. యాజ్ యూజువల్ ఆయన మీద ఈడీ రైడ్ పడింది. 3 రోజుల పాటు నాన్ స్టాప్ రైడ్ జరిగింది. ఇంకేముంది, ఆయన బిజినెస్ మ్యాన్ కదా, అందుకే సేఫ్ సైడ్ గా ఉండడానికి దేశంలోనే అత్యంత క్లీన్ పార్టీలో చేరిపోయారు. కావాలంటే చూడండి, ఇంకా ఆయన జోలికి ఈడీ గానీ సిబిఐ గానీ రానే రాదు. బీజేపీ అంటే మన డెమోక్రసీకే ప్రమాదం అన్నారు. కేవలం ఎంపీలను మాత్రమే కాదు, అసలు ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేశారని స్పీచ్లు ఇచ్చారు. It's not members of parliament alone that have been suspended. Democracy has been suspended. కానీ ఇప్పుడేమైంది, తన అకౌంట్ లో ఉన్న ప్రతి యాంటీ బీజేపీ పోస్ట్ ని డిలీట్ చేసేశారు. ఇప్పుడు అక్కడ మిగిలిందల్లా మోడీ గారిని పొగిడే ట్వీట్లు మాత్రమే. రాఘవ్ చడ్డా ఆస్తులు 75 కోట్ల పైమాటే. మీ దగ్గర ఆల్రెడీ కావాల్సినంత డబ్బు ఉన్నప్పుడు నెక్స్ట్ మీరు కోరుకునేది కేవలం అధికారం మాత్రమే. అప్పుడు ఐడియాలజీ అనేది ఒక కాస్ట్యూమ్ లాంటిది. అవసరం ఉన్నప్పుడు వేసుకుంటారు, పని అయిపోగానే తీసి పక్కన పాడేస్తారు. సామాన్యులైన మనకే ఎంతో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మోరల్స్ అనేవి ఉంటాయి. ఏదైనా ఒక మాట ఇచ్చామంటే ఎంతో కొంత దాని మీద నిలబడడానికి ట్రై చేస్తాం. కానీ పొలిటీషియన్స్ కి అవి ఉండవా, లేదా ఆ పాలిటిక్స్ లోకి చేరాక ఎలా మారిపోతారో తెలియట్లేదే.